శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింపబోవుట. తవిలి ఎప్పుడు మల్ల యుద్ధమునవానే పిలుగు మార్పింపవచ్చును భీము చేత అనిన ధర్మజుడుది లెస్స ఎనిన విప్రవేశములు దాల్చి అరిగిరి విశదయసులు. ఇట్లు కృష్ణ భీమార్జులు బ్రాహ్మణ వేషములు దాల్చి త్రేతాగ్నులు పోలే తమ శరీర తేజో విశేషములు వెలంగా అతి త్వరితగతించని గిరి ప్రజంబు సొచ్చి ఎందు అతిథి పూజలు శ్రద్ధాగరిష్ట చిత్తం రై కావించుతున్న జరాసంధుని కనుగొని ఇట్లనిరే. ధరణీశ అతిథి పూజాపరుడవు నీవనుచు దిశల పలుగగ విని మేమరుదెంచితిమి మదీప్సితాము అరసీయక ఇమ్ము సువ్రతాచారనిధి. అతిథి జనంబుల భక్తిదిన్ సతతమో పూజించే ఉచిత సత్కారములు ఉన్నతి నడవు సజ్జనులు శాశ్వత కీర్తులు ధరణి పడయ చాలుడు రనగా. పరికింపంగ దేహం బస్థిరమణి నిజ బుద్ధి తలచి చిరతర కీర్తిన్ స్వరణం ప్రసూతికెక్కని పురుషుడు జీవన్మృతుండు భూరి వివేక. ఒడ ఆకలియున్న ఎరుకు కోగిరముగా నేర్పడనిచ్చి కీర్తిగనని పుడమిన్ మునువిన మేల కపోతముననగా. ఆ ఇంద్రాగ్నులు శేనక వాయస రూపముల తన్ను వలతిగ వేడన్ ధీయుతుడై మునుసిబి తన కాయము కోసిచ్చెన జగంబుల వినమే. ధీరమతులు రంతి దేవ హరిశ్చంద్ర బలులు ఉంచదుర్తి బ్రాహ్మణుని మున్ని చెప్ప వినమే. సన్నుత చరుదులు సన్ననైన నేడు ఉన్నవారు అనిన విని జరాసంధుండు వారల రూపంబులును మేఘ గంభీర భాసనంబులును గుణికినాంకంబులును మహాప్రభావంబులను చూచి తన మనంబున వీరలు బ్రాహ్మణ వేషధారులైన రాజేంద్రులుగానో పొదురని తలంచి ఈ మహాత్ములు కోరిన పదార్థంబు కాదు ప్రాణంబు లేని ఇత్తు అదియున్గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున అడిగిన విష్ణుదేవునకు ఆత్మపద భ్రష్టత్వం బెరింగియు విచారింపగా జగత్రయంబునెచ్చి కీర్తిపరుండయ్యే క్షతబంధుండను వాడు బ్రాహ్మణార్థంబు నిజ ప్రాణ పరిత్యాగంబు చేసి నిర్మలంబగు యశంబు వడసే. అది కావున అనిత్యంబైన కాయంబు విచారణీయంబు కాదు కీర్తి వడయుట లెస్స అని తలంచి ఉదారుండై కృష్ణార్జున భీములను గనుగొని ఇట్లనియే. భూరి గుణులార మీ మది కోరిక ఎరుగుంపుడు ఏమి కోరిననైనను తీరతను సుగుట ఏక ఆరయస శిరము తుంచి అయినను నిత్తున్. నావుడు కృష్ణుడు ఆమగదనాదునకు ఇట్లను భూవరేణ్య నీ భావము సూనృత వ్రత శుభస్థితి చెందుట ఎరుంగ వచ్చే మాకివలె ఆజిభిక్ష ఇతడు ఇంద్రతను భవడు ఏనుపేంద్రుండన్ పావని ఇతడి ఇందు ఒకని పైకొని ఒక్కటి పోరగా తగున్. అనవినివాడు నవ్వి ఆహాహా వినవింతలు పుట్టెమున్ను అన్నని మన ఓర్వజాలక భయంబున పారితి పెక్కుమాల్రు వంచన మధురాపురిన్ విడిచి సాగర మధ్యమునందు ఆగవే. వనరుహ బాబ నీ బిరుదు వాడితనంబును నాకు వింతయే. ఇన్నేల చెప్ప మాయల పన్నిపో విడువ గోప బాలక బల సంపన్నుని మా గదపోవరు నన్నెరుగవే తొల్లి నందనందన పోరన్. కానరనోర్వినన్నెదుర కష్టము కాన తలంగు గోత్ర బిత్సూనుడు భూరి బాహుబలబర్ధనుడయ్యును భిన్న ఈ మరుసూనుడు మామక ప్రకట దోర్బల శక్తికి చూడ తుల్యుడవు వీని ఎదుర్తునంచు చెయ్యి వీచ జరాసుతుండు ఉగ్రమూర్తి అయి. కరువలి సుతునకు ఒక భీకర గద నిప్పించి ఒక గద తన కేలం ధరించి నలుగురును ఖచ్చరపుర వెలిగేగి అచ్చట సమతల భూమిన్. శ్రీకృష్ణుడి సాయంతో భీముడు జరాసంధంతో యుద్ధం చేయుట. పర్వత ద్వంద్వంబు పాతోది యుగలంబు
ముఖపతిదితయంబు వృషభయుగము పావక ద్వయము దంతావలయుగంబు తలపదువీక ఉద్దండలీల కదిపి అన్యోన్న భీకర గదాహతుల ఉగ్రంబుగ విశ్వలింగములు సెదర కెరలుచు సవ్యదక్షిణ మండల భ్రమణములు సింహచక్రంబులను కదిచిపాయుసు దాసి దగ్గరచు మింటే ఎగసి కృంగుచు కృక్కి వేయగసి భూమి పగుల ఆచి చటచ్చటద్వటమహోగ్ర గణ గదా ఘట ధ్వనిక ఘనమగల పోరునంతా గద సారించి జరాతనూభవుడు హూంకార ప్రఘోషములన్ చదలల్లాడగ పాదఘట్టనములన్ సర్వం సహా భాగమున్ గదలన్ వాయుజు వ్రేయ అతడు ఉగ్రక్రోధ దీప్తాస్యుడై అది తప్పించి విరోధి మస్తకము వ్రేయన్ వాడు పోదట్టుచున్ మడవక భీమసేనుండును అదే కదా గడ సారించా మడవక భీమసేనుండును మాగత రాజు గడంగి బెబ్బులను విడివడు లీల వండరుల వీపుల మూపులను బ్రక్కోష్టముల్ నడితలరూరు జాను జగన ప్రకరంబులు బిట్టు రయ్యంగా పిడుగుల ప్రోలు పెందల బెట్టుగ వ్రేయుచు పాయుచున్ వెసన్ బెడుగడరు పెన్ గదలు పొడి పొడిగా తాక పెను పిడుగులవనిందొరగ ఉడుగును మురాలన్ మిడుగురులు పొరి చదల నడర హరిదంతములు వడక జడదుల్గలగ పుడమి చెలియింపన్ వెడ చెరువ మొత్తియును తడబడక ఒత్తియును ఎడమకుడులాచి తిరుగుడు పడగ వ్రేయన్ వడవడ వడుంకుచును సుడి వడక డాసి చెలముడుగ కపుడు ఒండొరుల వడి చెడక పోరన్ ఈ విధమున పోరుచుండ కొండరుల గదాదండములు దుమురులైనను బెండుబడక సమద దిగ్భేదండ సుండాదండ మండిత ప్రచండములకు బాగుదండములు అప్పయించి ముష్టి యుద్ధమునకు దగ్గరే కాల వెసడాచియును కీలెడల త్రోచియును తాళములు తూల పెడ కేలవడి వ్రేయన్ పాలములు కక్షములు తాలువులు వక్షములు వ్రీలు ఎముకలు మెదడు నేల తుమురు నైవేరాల విపులక్షత విలోల మగు నెత్తురులు జాలుగొని యోలి పెనుగాలువం కాలువగన్ పేద బేతాల మద భూతములన్ ఖేలనల చేతులను తాళములు తట్టుచు సలీలగతి వాడన్ ప్రక్కలు చెక్కలు మెడలు పానితలంబుల చే పగుల్చుచున్ ముక్కులు నక్కులును చెవులు ముష్టిహతిన్నలియంగ గృదుచున్ డొక్కలు బిర్కలంగన కఠోర పదాహతి నొంజుచున్ నెర్రలు దక్కక సుక్క ఉండరుల దార్కొని పేర్కొని పోరి రుగ్రతున్ హుమ్మని మ్రోగుచున్ పెలుచ హుంకృతులిచ్చుచు పాసి డాసి కొమ్మనుచు ఒడల్లగల్ల గుల్లల తిత్తులుగా పదంబులన్ క్రుమ్ముచు ముష్టి గట్టనల సృక్కుచు ఊర్పుల సందండింపగా సొమ్ములు ఓవుచున్ తెలియుచున్ మది చేవయులావు చూపుచున్ ఈ విధమున వజ్ర సన్నింబగు నితరేతర ముష్టి ఘటనముల భిన్నాంగులై రక్తసిక్త శరీరము తోడల వృషితాకుశోకంబుల వీకను జయగురు కొండల చందమ్మున చూబట్టి పోరుచు కృష్ణుడు జరాసంధుని జన్మ మరణ ప్రకారముల ఆత్మ ఎరుంగట చేసి వాయు తనూభవ కలయిక లేక లావును చేవయు కలుగునట్లుగా తద్గాతమునందు తన దివ్య తేజమ్మును నిలిపి యది నిరస ఓపాయము ఊహించి సమీర నందనుండు చూస్తుండ ఒక్క శాఖాగ్రము రెండుగా చీరివైచి వాని నట్ల చీరి సంపునని సంజ్ఞగా చూపిన అతండు ఆగిలి తెలిపి యవక్ర పరాక్రముండై మాగదు పడద్రోచి వాని పదంబున త్రొక్కి బహు యవులముగా రెండవ పదంబు కదలకుండా బట్టి మస్తక పర్వంతరము బెలబెలమని చప్పుల తిల్ల మత్త దంతావలంబు ధాల వృక్షంబు శీరు చందమున పాదజాను జంఘోరుకటి మధ్యోదరాంశ కర్ణయంబుల వేరు భాగంబులగా వ్రయ్యలు వాసి యార్చిన పౌరజనంబులు కనుగొని భయాకులై ఆహారములు చేసినంత